పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్ పై కూడా చూపిస్తుంది. మొన్నటి వరకు గ్యాస్ కొరత, ఇప్పుడు పెట్రోల్ కొరతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. యుద్ధం జరుగుతున్న వేళ పెట్రోల్, డీజిల్ దొరకదన్న వదంతులతో బంకులకు భారీగా క్యూ కడుతున్నారు జనాలు. మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీలో యుద్ధం వల్ల పూర్తిగా అన్ని రంగాలు కుదేలవుతా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రంగాలపైన యుద్ధ వాతావరణం అనేది పడింది. మొన్నటి వరకు గ్యాస్ కొరత, ఈ రోజు పెట్రోల్ కొరత. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులు, చాలా బంకులు కూడా మూసివేసిన పరిస్థితి. ప్రస్తుతం జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాల జిల్లాకు సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పెట్రోల్ బంకులకు సంబంధించిన వాహనదారులంతా కూడా పూర్తిగా బారులు తీరారు. మాకు పెట్రోల్ కావాలంటూ కూడా బారులు తీరిన పరిస్థితి కనబడ్డది. ఆ పెట్రోల్ యాజమాన్య సిబ్బందికి సంబంధించి కూడా మధ్యలో వాగ్వాదాలు అవుతున్నాయి. ఖచ్చితంగా వారేమంటున్నారంటే, ఖచ్చితంగా వారంతా కూడా పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా మీరు అతిగా ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది హైదరాబాద్ లో వచ్చిన సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఎక్కువ పెట్రోల్ అంటే స్టోరేజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము పెట్రోల్ ఉంచలేమనేది కూడా, మేము ఇవ్వలేమనేది కూడా ఇటు సిబ్బంది చెప్తా ఉంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఇదే జగిత్యాల్ పెట్రోల్ పంపుల్లో ఉన్నాము. పెట్రోల్ పంపుకి సంబంధించి కూడా కొంతమంది వాహనదారులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, నిజంగా పెట్రోల్ దొరకట్లేదా, ఈ అన్ని అంశాలు అడుగుదాం. ఏంటి, పెట్రోల్ లేదా ఇక్కడ? వాస్తవానికి ఎట్లా అంటే, నిన్న ఇది మధ్యాహ్నకి వెళ్ళి వైరల్ అవుతుంది. అట్లా పెట్రోల్ అసలు యాక్చువల్ గా ఉందా లేదా క్లారిటీ లేదు. వాస్తవానికి ఎట్లా అంటే, పెట్రోల్ బంక్ వాళ్ళు ఏరుంటే క్లారిటీ చెప్పాలి. ఎట్లాంటి కొరత లేదు. మాకైతే మామూలు ఇట్లా వారంకో 2 సార్లు ట్యాంకర్ వస్తుంది, పెట్రోల్ దొరుకుతుందని చెప్పని క్లియర్ కట్ గా చెప్పాలి. ఇది ఒకటి ఏంటంటే, ఒక 10 మంది పోసుకునేసరికి మళ్ళీ పెట్రోల్ దొరకదు అని ఇంకా మిగతా వాళ్ళు పడి పోసుకుంటారు. ఏరుంటే క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటది పెట్రోల్ బంక్ వాళ్ళు. అట్లా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగానే ఉందా పెట్రోల్? దాదాపు అయితే ఇక్కడైతే ఇప్పటికి 2-3 బంకులు చూసిన వాళ్ళైతే నో స్టాక్ బోర్డు పెట్టిరు. ఇక మిగతా ఇక్కడ పరిస్థితి ఇట్లుంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా పోసుకుంటున్నాం. పరిస్థితి అట్లా వారానికి సరిపడేది పోసుకుంటున్నాం. వారానికి సరిపడా అంటే ఒక 3 days సరిపడా పోసుకుంటున్నా నేను ఇప్పటికి. మళ్ళీ దొరుకుతా అని చెప్పి అనుకుంటున్నా. మళ్ళీ ట్యాంకర్లు వస్తా అని చెప్పి అనుకుంటున్నా. 150 ఏంది ఇక్కడ పరిస్థితి? ఏంది ఇంతమంది ఎందుకు వస్తారు? ఏదైనా సోషల్ మీడియా అంటే ఏంది, ఏం పుకారు, ఏమొచ్చింది? భయం తోటి ఉడతారు. పెట్రోల్ అయిపోతున్నాడా, ఎట్లా పెట్రోల్ అయిపోతున్నాడా భయంతో ఉడతారు. ఎంత ఉడతారు ఏమో తెలియదు అంటే ఏమంటారు మీ యాజమాన్యం? ఏమంటుంది మీ సారిగిన? ఏమంటారు? పెట్రోల్ ఉందాట, దొరుకుతాయట, 2 రోజులు దొరుకుతాయట. ఇంకొక అతను ఉన్నాడు. ఏంటన్నా, ఒకటి డబ్బాలో పోసుకుంటున్నావు, ఒకటి దానిలో పోసుకుంటున్నావు, ఇంకోటి ఉంది ఇంటికాడ బండి, దాని రెండు ఇట్లా కావాలని పెట్టుకెళ్తాం. ఎందుకంటే పొద్దున ఫుల్ ఇట్లా ఇంతమంది అంటే, ఎందుకంటే ఇది ఓన్లీ ఇంట్లో పెట్టుకుంటా కానీ ఇది అవసరం లేదు. అంత ఫ్రీ ఉన్నది మన ఓళ్ళు. మోడీ గారు ఏమంటే అంత ఫ్రీ ఉంది. మనులాగం ఇక్కడ మనులాగం చేయబట్టి ఇది అంత అవుతుంది తెలుసా. మోడీ గారు ఉన్న రోజులు దేనికైనా ఉండదు సార్, కొద్దిగా ఇన్కమ్ ముందు అవుతుంది కానీ ఏముండదు. అంటే నేను అట్లా చెప్తున్నాను అనుకో, మోడీ గారు అంటున్నా అనుకోము సార్. మనకు ఆగం ఉన్నది సార్, అంటే నాకు అందరికి ఉండదు ఆగం. మన పొద్దున ఉంటేనే కావాలి సార్. ఇది పొద్దున పోతే బండి కావాలి, అవన్నీ అందుకోసం సార్. ఏం చేస్తావు నువ్వు? నేను షాప్ లో పని చేస్తాను సార్, కిరాణా షాప్ పని. వాహనదారులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా. అంటే సోషల్ మీడియాలో వచ్చిన దానికి మేము ఖచ్చితంగా పెట్రోల్ దొరకదా అనేది కూడా బాగా భయాందోళనకు గురయ్యాం. అందుకే కాబట్టి కొంత బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటున్నాం. మరొక 3 రోజులకు సరిపడా పూర్తిగా పెట్రోల్ మాత్రం తీసుకెళ్తున్నామని వాహనదారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ ఉంది, మా యాజమాన్యం కూడా చెప్పింది, అయినప్పటికీ కూడా చాలా సోషల్ మీడియాలో వచ్చిన దానికి కొంత భయపడుతున్నారనేది కూడా ఇటు సిబ్బంది చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కొన్ని పెట్రోల్ బంకులలో మాత్రం నో స్టాక్ బోర్డులు మాత్రం దర్శనమిస్తున్నాయి. నో స్టాక్ బోర్డులకు సంబంధించి కూడా వాహన యాజమాన్యాన్ని మనము అడిగినప్పుడు కొంత మాకు ఏదైతే క్రెడిట్ ఇస్తారో ఆ క్రెడిట్ ఇవ్వకుండా వెంటనే డబ్బులు చెల్లించాల్సిందిగా చెప్తున్న నేపథ్యంలో, కాబట్టి క్రెడిట్ ద్వారా ఉంచే పెట్రోల్ మాత్రం మేము స్టోరేజ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి అనేది కూడా నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల్లో మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో సోషల్ మీడియాలో వచ్చిన ఆ ఏదైతే పెట్రోల్ దొరకట్లేదు అనే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ పెద్ద ఎత్తున వాహనదారులు మాత్రం ఇటు పెట్రోల్ బంకుల చుట్టూ మాత్రం బారులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది.